దోషం ఉండడం వల్ల హ్మ్. ఇంటర్ కాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్‌లు అవుతాయి. హ్మ్. కాబట్టి ఎవరి కుటుంబంలోనైతే పిల్లలలో ఇంటర్ కాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్‌లు అయ్యాయనంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో ఆ యొక్క దోషం దోషం ఉన్నట్టే ఉంటుంది. లెక్క. ఆహా! ఆ! ఇక హ్మ్. తరువాత ఈ దోషం ఉన్నటువంటి కుటుంబాల్లో శారీరక, మానసిక లోపాలతో పిల్లలు జన్మిస్తుంటారు. హ్మ్. ఈ దోషం ఉన్నటువంటి కుటుంబాలలో లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్‌తో బాధపడుతూ ఉంటుంటారు. ఏ కుటుంబంలోనైతే ఎన్నో రకాల జబ్బులున్నాయమ్మా. హ్మ్. ఈ 3 రకాలైనటువంటి జబ్బులకే ఎందుకు చెప్పబడి అమ్మో! ఉంది? పెద్దవి. అనగా మంచాన పడి సంవత్సరాల తరబడి రోగగ్రస్తులైనటువంటి కుటుంబాలలో హ్మ్. లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్‌తో చనిపోయినా, హ్మ్. ఈ 3 వ్యాధులతో సమస్యలతో బాధపడుతూ ఎవరైనా ఉన్నా హ్మ్. వాళ్ళకి ఖచ్చితంగా ఆ దోషం ఉన్నట్టే లెక్క. హ్మ్. అలాగే సంఘ విద్రోహకర శక్తులతో చేతులు కలిపి కారాగార వాసమైనటువంటి కుటుంబాలు కొన్ని ఉంటాయి గదా! హ్మ్. ఇది అవును. అత్తగారింటికెళ్ళినట్టుగా జైలుకెళ్ళొస్తూ ఉంటుంటారు. హ్మ్. అటువంటి పిల్లలున్నటువంటి కుటుంబాలలో కూడా ఈ యొక్క దోషం అనేటువంటిది ఉంటుంది. ఓహ్! ఇక అంతే కాకుండా ఈ దోషం ఉన్నటువంటి కుటుంబాలలో ఇంకా ఎలా గుర్తించాలి? మాకివన్నీ ఏం లక్షణాలు లేవండి అని అంటారు. హ్మ్. కానీ కొన్ని లక్షణాలు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంటాయి. హ్మ్. ఏంటనంటే ఇంట్లో జిల్ల పురుగుల బెడద, బొద్దింకల బెడద ఎక్కువగా ఉంటుంది. హ్మ్. నల్లాలు కొత్తవిగా మార్చిన వారం బావుంటాయి. మళ్ళీ బొట్లు బొట్లుగా నీరు కారుతూ ఉంటుంది. హ్మ్. అలాగే గోడలకి క్రాక్స్ ఎక్కువగా వస్తుంటుంటాయి. పొగలొస్తాయి. ఇవి ఆహా! సర్వసాధారణం. అంటే హ్మ్. 100కి 75% మంది హ్మ్. కుటుంబాలలో ఈ చూస్తూ ఉంటాం. దోషాలున్నట్టే లెక్క.